నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు మొదలైనవి. ఈ 0 అవర్ ఇవాళ చర్చ ఉండదు. దాదాపు సంతాప తీర్మానం తర్వాత ఎన్ని రోజులు సమావేశాలు జరుపుతారు అన్న దాని మీద బీఐసీ సమావేశం నిర్వహించారు. బీఐసీ సమావేశంలో కూడా ఏవో మాటలు మాట్లాడిరట కాంగ్రెస్ పార్టీ నాయకులు. నిజాన్ని తప్పుదోవ పట్టించి నిజాన్ని కప్పిపుచ్చి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద నిందలేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారనేది స్పష్టంగా సమావేశంలో మాత్రం అర్థమైన ముచ్చట. అయితే ఇలా అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు కూర్చున్న కాడికి రేవంత్ రెడ్డి గారు కొంతమంది మంత్రులను వేసుకొని వచ్చి కరచాలనం చేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నమస్కారం పెట్టిండ్రు పోయిండ్రు. సరే, ఎవరైనా నమస్కారం పెట్టాల్సిందే, ఎవరైనా సెల్యూట్ కొట్టాల్సిందే. సరే, ముఖ్యమంత్రి కాబట్టి వచ్చి కరచాలనం చేసిండ్రు, వాళ్ళు కూడా నిలబడ్డారు. ఇక దీంట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ది కొంత వైరల్ చేస్తూ ఉన్నారు. అది జర్ర ముంగటికి పోయినాక మనం మాట్లాడుకుందాం. రైట్, రేవంత్ రెడ్డి పిఆర్ స్టంట్లు మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఆయన పలుకుబడి కోసం, ఆయన పేరు లావట్టుకోవడం కోసం ఎన్నైనా పిఆర్ స్టంట్లు చేస్తారు. ఆయన దిగజార్చుకోవడంలో ఆయననే దిట్ట, ఆయన పిఆర్ స్టంట్లు చేసుకొని ఆయనను నిలబెట్టుకోవడంలో ఆయననే దిట్ట. ఇంకా ఆయనకు మించి ఎవరు లేరు, ఆయనకు పోటీ ఎవరు రారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధానం అది. రైట్, బాగా లేపుతా ఉన్నది అలా సోషల్ మీడియా, మస్తు వైరల్ చేస్తూ ఉన్నది. ఇది రేవంత్ రెడ్డి సంస్కారం అంటే, ఇది రేవంత్ రెడ్డి హుందాతనం అంటే, ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు. సరే, ఇది ఒక అరుదైన సన్నివేశం కావచ్చు. కాకపోతే కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి కరచాలనం చేసి నమస్కారం పెట్టి పోయినరు. ఎందుకు నమస్కారం పెట్టినరు? పిఆర్ సెంట్ల కోసం వచ్చిండ్రా, లేకపోతే వాస్తవానికి ఇది పిఆర్ సెంట్లే అంటారు అందరూ. ఇటు కేసీఆర్ వైపు తీసుకున్నట్లయితే వాస్తవానికి ఎవరైనా నమస్కారం పెట్టాల్సిందే. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటాడు కదా, టీడీపీ లేకపోతే నాకు రాజకీయ భవిష్యత్తు లేదు, టీడీపీ లేకపోతే నేను లేను, నా మనగడ లేదు అని చెప్పేసి మాట్లాడతారు కదా. అసలు రాజకీయ భవిష్యత్తే లేదు టీడీపీ లేకపోతే అని చెప్పేసి మాట్లాడతారు కదా రేవంత్ రెడ్డి కానీ ఇంకో టీడీపీ నాయకులు కానీ. ఇలా కేసీఆర్ గారిని కూడా అట్లనే అనాలే. ఎందుకు అనాలో తెలుసా? ఆయన గురువు చంద్రబాబు లేకపోతే నాకు ఇలా భవిష్యత్తు లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఎట్లా అంటాడో, కేసీఆర్ లేకపోతే ఇలా నేను ముఖ్యమంత్రిని కాకపోదు అని చెప్పేసి ముచ్చట కూడా మాట్లాడాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాట చేసింది, పోరాటం చేసింది కేసీఆర్. 2001 మలిదశ ఉద్యమాన్ని లేవనెత్తుకొని పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక సాధన కోసమే ఆ పార్టీ ముందడికి సాగింది. ఇలా కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష లేకపోతే, అమరవీరుల త్యాగాలు లేకపోతే ఇలా తెలంగాణ రాష్ట్రం లేదు. ఇలా నా రాజకీయ భవిష్యత్తుకు చంద్రబాబు నాయుడు ఎంత కారణమో ఇలా నేను ముఖ్యమంత్రి కావడానికి కూడా కేసీఆర్ అంతే కారణం అని చెప్పేసి చెప్పుకోవాలి. అది చరిత్ర చెప్పుకునే చరిత్ర. ఎప్పటికీ చరిత్ర చెప్పుకుంటుంది. చరిత్ర పుటలలో నుంచి మీరు పేపర్లు చింపేసినంత మాత్రాన చెరిగిపోయే చరిత్ర కాదు అది. ఎవరైనా యావత్తు తెలంగాణ ప్రజలు పసిపోరల నుంచి పండు ముసలోళ్ళ దాకా కేసీఆర్కు సెల్యూట్ కొట్టాల్సిందే, నమస్కారం పెట్టాల్సిందే. ఈ విషయంలో నో డౌట్. అయితే అసెంబ్లీలో ఈ అరుదైన సన్నివేశం ఎదురైంది, ఇది చూసిండ్రా అని చెప్పేసి సోషల్ మీడియాలో రేవంత్ అన్నను బాగా లేపుతా ఉన్నారు. మరి నేను అడుగుతున్నా, ఇలా దగ్గరకు పోయి షేక్ హ్యాండ్ ఇచ్చి నమస్కారం పెడితేనే ఇంతగానం లేపుతా ఉన్నారు కదా, మరి ఈ లేపే సోషల్ మీడియాలన్నీ కావచ్చు, లేకపోతే ఈ మొత్తుకునే పేడ్ ఆర్టిస్టులు కావచ్చు, లేకపోతే మొత్తుకుని మాట్లాడే వాళ్ళు కావచ్చు, మొన్న అదే రేవంత్ రెడ్డి, ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చిన రేవంత్ రెడ్డే, ఇలా కేసీఆర్ దగ్గరికి పోయి నమస్కారం పెట్టిన రేవంత్ రెడ్డే, మొన్న అంతకంటే ముందుగాల కేసీఆర్ చావు ఎన్నిసార్లు కోరుకోలేదోల్లా. ఫామ్ హౌస్లోనే సమాధి అవుతాడు అని చెప్పేసి ఎన్నిసార్లు మాట్లాడలేదు. మొన్న మాట్లాడినప్పుడు కూడా పాపం తలిగింది, తుంటి ఎమక ఇరిగింది, నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజే అని చెప్పేసి మాట్లాడిండ్రు. ఇక దగ్గర పడ్డది అని చెప్పేసి మాట్లాడిండ్రు. లాగులో తొండలు దొరిస్తా అని చెప్పేసి మాట్లాడిండ్రు. ఇదంతా భాషను మాట్లాడినప్పుడు ఆయన సంస్కారం ఏడవైంది. ఇలా ఇది సంస్కారం, ఇలా ఒక నమస్కారం పెట్టకనే ఇదే సంస్కారం, ఇదే లెక్క అని చెప్పేసి మాట్లాడుతురు కదా. మరి మొన్న అంత వారం కాలేదు కదా మాట్లాడి, అది సంస్కారం ఏడవైంది అంటే నేర్పలేరా? ఇలా లేపే సోషల్ మీడియా వ్యక్తులందరూ లేపలేరా? అనొల్ల బాగా నేర్పలేరా? అట్లా మాట్లాడద్దు, ఆ భాష మాట్లాడద్దు, ఆ దిగజారుడు భాష మాట్లాడద్దు అని చెప్పేసి కామారెడ్డి ఎమ్మెల్యే అననే అన్నాడు. ఈ నీచమైన భాష మంచిది కాదు, అసలు భాషను కాపాడుకోవాలి.
రాజకీయాలంటే తెలంగాణ రాజకీయాలు పెట్టింది పేరు అన్న పేరు తెచ్చుకోవాలి, కానీ ఈ రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద చేసిన భాష కానీ మాట్లాడిన భాష కానీ ఎవరు మెచ్చుకోరు. ఆఖరికి కేసీఆర్ను వ్యతిరేకించేటోళ్ళు కూడా రేవంత్ రెడ్డిని పొట్టు తిట్టిర్రు ఈ అంశంలో. ఆయన ఒక వీధి రౌడీలాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. కేసీఆర్ మాట్లాడిన మాటలేంది, కేసీఆర్ మాట్లాడిన అంశాలేంది ప్రెస్ మీట్లో? కృష్ణా జలాల వాటాల గురించి మాట్లాడినరు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల గురించి మాట్లాడినరు. 2 టన్నెల్స్ పూర్తయినాయి. ఇంకొకటి ఏమైంది, పాలమూరు రంగారెడ్డి 90% పనులు పూర్తయినాయి బీఆర్ఎస్ హయాంలో. వీళ్ళ తట్టడి మట్టి తీసిండ్రా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక అని ప్రశ్నించిండ్రు. హిల్ టు పీ పాలసీ భూముల గురించి ప్రశ్నించిండ్రు, ప్రజల సమస్యల గురించి ప్రశ్నించిండ్రు. వీటికి సమాధానం చేతగాక శుష్క ప్రియాలు శూన్యహస్తాలు అన్నట్టు పర్సనల్ అటాక్ దిగి మొత్తం మీద బాడీ షేమింగ్కు దిగుకుంటా, ఏజ్ గురించి మాట్లాడుకుంటా కేసీఆర్ చావు కోరుకున్నాడు కదా రేవంత్ రెడ్డి. మొన్నటికి మొన్న ఆ వీడియో మొత్తం కేసీఆర్ గురించి, కేసీఆర్ చావు గురించి ఎన్నిసార్లు మాట్లాడిండో వీడియో సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతా ఉన్నది. ఈ 2 ఏళ్ల పొద్దులో రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు మాట్లాడిండో. రైట్, ఇయ్యాల కరచాలనం ఇచ్చి నమస్తే పెట్టంగానే అబ్బా రేవంత్ రెడ్డి హుందాతనం, రేవంత్ రెడ్డి గొప్పతనం, రేవంత్ రెడ్డి ఇట్లా, రేవంత్ రెడ్డి అట్లా మస్తు పొగుడుతుండ్రు కదా. మరి ఈ నీచమైన భాష మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి ఇది నీచమైన భాష, ఈ దిగజారుడు భాష మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి ఇది దిగజారుడు భాష, లేకపోతే రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడిండు. తెల్లారి ఈ పేడు పత్రికలు, ఆ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసే పత్రికలు ఒక అక్షరం ముక్క కూడా రాసుకురాలేదు కదా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలల్లా. అవి రాసుకొచ్చేటి అయితే రాసుకోద్దురు, రారా అని భాష బాతకాని, పలకలేని భాష బాతకాని మాట్లాడిండు కాబట్టి రాసుకురాలే పేడు పత్రికలు. మరి ఆనాడు ఎందుకు అనలే? ఇలా బాగా లేపుతారు, బగ్గ అంటే బగ్గ లేపుతారు. మామూలు లేపుడు కాదు అది, వాయ్యో ఆ లేపుడుకు దండం పెట్టాలి. రైట్, ఒకసారి మరి అతి వినయం ఎట్లా ప్రదర్శించిండ్రు రేవంత్ రెడ్డి, ఇలా ఆనాడు ఎట్లా తిట్టిండ్రు, ఇలా అతి వినయం ఎట్లా ప్రదర్శించిండ్రు అనేది కొన్ని వీడియోల రూపంలో వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలలో మనం చూసుకుందాం ఇప్పుడు. ఇగో ఒకసారి ఈ మాటలకి ఇలా కరచాలనం చేసిన దానికి మీరు కంపారిజన్ చేసి చూసుకుంటే రేవంత్ రెడ్డి పిఆర్ స్టంట్లకు పాల్పడ్డా, రేవంత్ రెడ్డి పిఆర్ స్టంట్లు వేసిండ్రా, లేకపోతే నిజంగానే అభిమానం ఉండి పోయి కలిసిండ్రా అనేది మీకు అర్థమవుతుంది. ఒకసారి వీడియో చూడండి. ఆయననే ఫామ్ హౌస్ ఒక బందీఖానగా మార్చుకొని నా పోలీసులే ఉన్నారు, లోపల ఆయన ఉన్నాడు. చెర్లపల్లికి పంపించిన, చెంచల్గూడకి పంపించిన గదే అవుతుంది కదా, నీ పోలీసులట. నాకు ఎక్కువ అవుతుంది అది ఒకటి. ఈయన నా పోలీసులు అంటాడు కదా. వాస్తవానికి ఇప్పుడు పోలీసు వ్యవస్థనే వినియోగించుకుంటుండు కదా. ఈ కొండా సురేఖ భర్త కొండా మురళి, ఆయనకి ఏ పదవి లేదు. అక్కడ స్థానికంగా ఉన్న సిఐ ఇంకెవరో సెల్యూట్ కొడుతూ ఉండ్రు. పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటుండు కదా, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని అడుగులకు మడుగులతో పిచ్చుకుంటా ఉండు కదా. ఇక ఆయన పోలీసులేలే, జనాల నుంచి జీతాలు పోయినా జనం ఆ జీతాలను భరించినా ఇప్పుడు ఈయన పోలీసులే. ఎందుకంటే ఈయన చెప్పినట్టే ఆడతారు పోలీసులు కాబట్టి. సంపాదించేది ఒక బందీఖానగా పెట్టుకొని చుట్టూతా మన పోలీసులే పహారా కాస్తున్నారు. ఆయన చేసిన పాపాలకు ఆయననే పోతాడని ఊరుకున్నాను. నేను ప్రమాణ స్వీకారం చేయడానికి పోయిన రోజే మనసు మీద నుంచి బోర్ల పడి మక్కలేదు మూలకు పడ్డాడు. ఇక ఆయన నిన్ను వచ్చి నువ్వు కాదు కదా నడువుకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లన్న సాగర్ లో దుంకి చచ్చిపోతావు. మల్లన్న సాగర్ కాకపోతే రంగనాథ సాగర్ లో వెడకు తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోతావు చంద్రశేఖర్ రావు గారు. నన్ను గెలకకు, నేను అన్ని చూసిన. ఆయన కొడుకు చెప్తున్నాడు, మైక్ ముందరకు వస్తలేడు, ఆయన దాచుకున్నాడు. ఆయన నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావు అర్థంలా? వేడమూర్తి బోడీలింగం, నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? నీ పేరు, నీ స్థాయి ఎంత? అయ్య పేరు చెప్పి బతకటోని నువ్వు, ఆంధ్రాలో గుంటూరులో గుడివాళ్ళలో చదువుకున్న నువ్వు, నీకేం తెచ్చు తెలంగాణ గురించి, మా పౌరుషం గురించి? నువ్వు కాదు, మొత్తం నీ జాతినంతా తెచ్చుకో. ఎక్కడ తెచ్చుకుంటావు, ఏకి రావాలో చెప్పు. మా ఊరన్నారా, మేమన్నా మీ ఊరికి వస్తాం. ఎవడు భయపడుతుండో సంగతి తెలుస్తా. ఏం కట్టుకో అని నువ్వు అని పాపన వాడు. రైట్, అది ఇక ఇది చూడుర్రి.
ఆయన కొడుకు చెప్తున్నాడు. రైట్, ముఖ్యమంత్రి కాబట్టి సరే ముందు రోలు ఉన్నోళ్ళు లేచి నిలబడ్డారు. ఆయన 4th రోలో ఉన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇది ఇంకో పరంగా కూడా చూడొచ్చు. దీన్ని పెద్ద వైరల్ చేయాల్సిన అవసరం లేదు. కేటీఆర్కు అహంకారం, కేటీఆర్కు ఇంకా ఏమేమో మాట్లాడాల్సిన అవసరం అంతకన్నా లేదు. 2 అంశాలు ఉన్నాయి దీంట్లో, నేను చెప్తా. అయితే ఈ మొన్ననే కదా వారం రోజుల కింద కేసీఆర్ చావు కోరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులను పొట్టు తిట్టిండ్రు. మాజీ మంత్రి హరీష్ రావును తిట్టిండ్రు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను తిట్టిండ్రు. హిస్టారీతిన మాట్లాడిండ్రు. మరి ఆనాడు ఎందుకు అనపాయే ఇలా లేపుతున్న వాళ్ళందరూ, ఇది రేవంత్ అన్న హుందాతనం అని చెప్పేసి గొప్పలు చెప్పుకునే వాళ్ళందరూ ఆనాడు ఎందుకు అనకపాయే, ఇది తప్పుడు భాష రేవంత్ రెడ్డి అని ఇలా ట్విట్టర్లో గొప్పగా ట్వీట్లు చేసుకున్న వాళ్ళందరూ ఎందుకో పెట్టకపాయే. మొన్న కదా నొల్లా సావు కోరుకున్నది. ఇలా మరి సావు కోరుకొని కరశాలనం చేస్తే ఎవరైనా ఏమనుకుంటారు? ఇదేదో పిఆర్ స్టంట్లు. ఇప్పుడు కేసీఆర్ను రేవంత్ రెడ్డి ఎక్కువ తిట్టిండా, రేవంత్ రెడ్డిని కేసీఆర్ ఎక్కువ తిట్టిండా? ప్రజల తరపున ప్రజల కొరకు ప్రజలకేమన్నా అయితే, తెలంగాణ ప్రాంతానికి ఏమన్నా అయితే సహించం, ఊరుకోం, తోలు తీస్తామన్నాడు కేసీఆర్. ప్రజల కోసం అన్నాడు. మరి నువ్వెవరి కోసం అన్నావు? లాగులో తొండలు జొరిస్తా అని నువ్వెవరి కోసం అన్నావు? ప్రజల కోసం అన్నావా? అది ప్రజల కోసం తిట్టినట్టున్నదా? రంగనాయక సాగర్లో లేకపోతే మల్లన్న సాగర్లో బండగట్టుకొని దుంకుతో ఉరిపెట్టుకొని సస్తావని ప్రజల కోసం తిట్టినవా? కేటీఆర్ని అన్ని మాటలు ప్రజల కోసం తిట్టినవా? హరీష్ రావుని అన్నిగానం మాటలు ప్రజల కోసం తిట్టినవా? ఎవరి కోసం తిట్టినావు? నీ ఈగో సాటిస్ఫై కోసం తిట్టినావు. నీ దగ్గర సమాధానం లేదు కాబట్టి తిట్టినావు. నీ దగ్గర అంతా గిదే పెండ భాష ఉంటుంది కాబట్టి గదే పెండ భాషలో తిట్టినావు. ఇంకేమీ లే. కేసీఆర్ నేర్పిండు, కేసీఆర్ గిసొంటి బూతులు మాట్లాడినరా? కేసీఆర్ మోటు సామెతలు వాడేది, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సామెతలు వాడేది, తెలంగాణ యాసలో సామెతలు వాడేది. కానీ ఈ పిచ్చి భాష ఎన్నడూ మాట్లాడలేదు కదా. ఏమో బాగా లేపుతారు ఇవాళ. రైట్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేవలేదు. ఇక్కడ వీళ్ళకు ఏమో అంటారు కదా, అత్త తిట్టినందుకు కాదు తోటి కోడలు నవ్వినందుకు అన్నట్టు అయిపోయింది కథ. ఈడ ఇట్లనే ఉన్నది శాస్త్రం. ఇప్పుడు కేటీఆర్ది సరే, కేటీఆర్ లేవలేదు, కేటీఆర్ పొగరు, కేటీఆర్కి అహంకారం, దురహంకారం చూపెట్టుకుంటూ అట్లా ఇట్లా అని చెప్పేసి ఇట్లా మాట్లాడేటోళ్ళు ఎవ్వరైనా ఆలోచన చెయ్యండి. మీ అయ్యనో మీ ఇంట్లోనే ఎవరన్నా సావు కోరుకుంటే మీరు లేచి నిలబడతారా? ఆ వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ఆ ఏ హోదాలనన్ను ఉండని, ఏ వ్యక్తి అన్నా కానీ మీరు వచ్చి నిలబడతారా? ఏ రేషమున్న రోషమున్న ఏ పౌరుడికైనా ఇంట్లో అవ్వయ్యనంటే రేషం పొడుచుకొస్తుంది. ఇలా ఏకంగా సావు కోరుకున్నాడు కదా రేవంత్ రెడ్డి. అన్నాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమాధానం ఇచ్చిండ్రు కదా రేవంత్ రెడ్డి మాటలకు. ఎడమకాలి చెప్పుతోని తన్నాలని ఉన్నది, కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ఆగుతున్నా అని చెప్పేసి మాట్లాడినారు. పీకల దాకా కోపం ఉన్నది అన్నారు. తెలంగాణ సాధించిన వ్యక్తిగా పక్కకు పెట్టి ఆయన, కానీ ఆయన నా తండ్రి, అవు బాజాప్తా నేను నా తండ్రి పేరుని బాజాప్తా చెప్పుకుంటా అని చెప్పేసి మాట్లాడిర్రు కదా. ఎవరన్నా ఆ పొజిషన్లో ఉంటే ఎవరు లేవరు, అసలు నిలబడద్దు. కాకపోతే మర్యాద ఇవ్వాలి కాబట్టి ఇక ఈయన ఫస్ట్ రోల్ సెకండ్ రోల్ ఉంటే లేచి నిలబడునేమో కానీ ఇక మరి ఎన్నుకున్న వాళ్ళు కూడా నిలబడ్డరు అనే డౌట్ రావచ్చు. మెయిన్గా ఆయనకు మాత్రం రేవంత్ రెడ్డి మీద పీకల దాకా కోపం ఉన్నది. ఆయనను తిట్టినందుకు కాదు, ఆయన తండ్రిని కేసీఆర్ను తిట్టినందుకు, ఆయన తండ్రిని కేసీఆర్ సాగు కోరుకున్నందుకు, ఆయనని అవ్వ అన్నందుకు, తల్లిని తండ్రిని ఇద్దరిని తిట్టినందుకు బాధ ఉంటుంది ఎవరికైనా. ఇలా గుండెల మీద చేసుకొని చెప్పుండ్రి. కేటీఆర్కి అహంకారం, కేటీఆర్కు ఎవరి మొహాలలో ఆనందం లేదు. అందరు అయిష్టంగానే నిలబడ్డరు. ఏదో ఇయ్యాలి కాబట్టి అయిష్టంగానే నిలబడ్డరు. చూడుర్రి, ఇక్కడ సబితమ్మ ఉన్నది. సబితమ్మను కూడా అవసరానికి రంగులు మారుస్తారు అట్లా అని చెప్పేసి పోయిన అసెంబ్లీ సమావేశాలలో తిట్టిండ్రు. మొన్న హరీష్ రావు గారిని తిట్టిండ్రు. ఈ తిట్టిన వాళ్ళ ముఖాలల్లా కావాల్సుకొని ఏదో ఇయ్యాలి అని చెప్పేసి లేచి నిలబడ్డారు, కానీ అసలు నిలబడేది కాదు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఎవరికైనా మీరు గుండెల మీద చేసుకొని చెప్పుండ్రి. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు, వైరల్ చేస్తారు కదా. ఎవరికైనా ఉంటుంది, అమ్మా నాయనని తిడితే ఎవరికైనా ఉంటుంది బాధ, ఎవరికైనా ఉంటుంది కోపం, ఎవరికైనా ఉంటుంది ఎడమకాలు చెప్పుతోని కొట్టాలని.
రైట్, మొత్తం మీద దీన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి దిగజారుడు భాష మాట్లాడినప్పుడు ఏ ఒక్కరికి అండియలే, గుండెల మీద చేసుకొని చెప్పురి, అందుకే అంటున్నా. ట్వీట్లు చేస్తారు కదా, ట్రోల్ చేస్తారు కదా, లేవలేదు కేటీఆర్ అట్లా ఇట్లా అని చెప్పేసి అలా నాయన అనరాని భాష అన్నాడు, మాట్లాడకూడని మాటలు మాట్లాడిండు రేవంత్ రెడ్డి. పీకల్లాగా కోపం ఉన్నది, వాస్తవమైన ముచ్చటాది. ఇది కథ, బాగా ట్రోల్ చేస్తారు, బాగా వైరల్ చేస్తారు. ఇక ఆయన పిఆర్ స్టంట్లకు ఏడికి వెనకపోడు. పిఆర్ స్టంట్ అంటే గుర్తొచ్చింది, ఒకసారి విమానం నేను ప్రత్యేక విమానంలో పోతలేను, జనరల్ విమానంలోనే పోతానని చెప్పేసి ఒకసారి పిఆర్ స్టంట్ వేయించిండు. మిగతా 62 సార్లు ప్రత్యేక విమానం కట్టుకొని పోలేదా? అవి పిఆర్ స్టంట్లు అంటే. ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.